ఇది ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ కోసం చేసిన వీడియో అండి. సో పాత వాళ్ళకి ఆల్రెడీ దీని గురించి పూర్తి అవగాహన ఉంది, కానీ కొత్తగా వచ్చిన డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్కి కొంత దీని గురించి పూర్తి అవగాహన లేదనే ఉద్దేశంలో వాళ్ళకి కొంచెం తెలుస్తుందని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫస్ట్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కానీ ఇన్స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ కానీ చేంజ్ చేయాలంటే స్కాలర్షిప్ పోర్టల్ ఓపెన్ చేయాలి. సో స్కాలర్షిప్ పోర్టల్ ఓపెన్ చేస్తే సో హోమ్ పేజ్ ఎట్లా కనిపిస్తుంది మీకు. సో దాంట్లో స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫీసర్ అనేది కనిపిస్తుంది. ఆఫీసర్ మీద క్లిక్ చేస్తే నోడల్ ఆఫీసర్స్, నెక్స్ట్ లాగిన్ అని రెండు కనిపిస్తాయి. దాంట్లో లాగిన్ అనేది క్లిక్ చేయాలి. సో లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ కనిపిస్తుంది. సో ఈ పేజ్లో దీంట్లో మీరు అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేయాలి. అకాడమిక్ ఇయర్ 24-25. సో మీకు ఆల్రెడీ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఆల్రెడీ మీకు మొబైల్కి పంపించడం జరిగింది. సో యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ పాస్వర్డ్ మీకు ఆల్రెడీ తెలుసు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతుంది. సో దీంట్లో ఫేస్ అథెంటికేషన్ అయ్యింది లేదా అనేది కూడా మీకు ఐడెంటిఫై చేయొచ్చు. సో లాగిన్ అయిన వెంటనే మీరు చూస్తే ఇక్కడ యువర్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఈజ్ కంప్లీటెడ్ అనేది వస్తుంది. సో ఇది వస్తే మీకు ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ అయినట్టు లెక్క. సో ఇది రాకపోతే కనుక మీకు ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ అవ్వలేదు అని అర్థం. సో దీంట్లో చూస్తే అడ్మినిస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది. సో అడ్మినిస్ట్రేషన్లో చేంజ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, వెరిఫై ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ ఫాము, డిటాచ్ ఐఎన్ఓ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్, ఈ మూడు కూడా మీకు ఉపయోగపడే ఆప్షన్స్ అన్నమాట. సో హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కానీ ఐఎన్ఓ కానీ చేంజ్ అయితే ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేస్తారు. ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫామ్ డిఎన్ఓ లాగిన్కి వస్తుంది. ఆ వచ్చిన ఫామ్ని మీరు వెరిఫై చేయాలి. వెరిఫై చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ అయ్యి వెరిఫికేషన్ ప్రొసీజర్ వస్తుందన్నమాట. సో అందుకని చెప్పి వెరిఫై ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. సో మూడోది వచ్చేసి డిటాచ్ ఐఎన్ఓ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్. సో ఆ ఆప్షన్ ఎందుకంటే, సో ఆల్రెడీ ఒక చోట ఎక్కడో ఐఎన్ఓగా ఉన్న పర్సను వేరే చోట మళ్ళీ ఐఎన్ఓగా చేసుకోవడానికి సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు, పోర్టల్. సో అలా యాక్సెప్ట్ చేయాలి అంటే కనుక అక్కడి నుంచి అతన్ని డిటాచ్ చేయాలి. సో ఈ డిటాచ్ ఐఎన్ఓ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు అక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ పాత స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ కొట్టి ఆ పర్సన్ని అక్కడి నుంచి డిటాచ్ చేయాలి. అక్కడ డిటాచ్ చేసిన తర్వాత మాత్రమే వేరే చోటకి అటాచ్ చేయడానికి వీలవుతుంది. సో పోర్టల్ ఆ విధంగా డిజైన్ చేశారు కాబట్టి సో డిటాచ్ ఐఎన్ఓ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ కొట్టి మీరు అది అతన్ని డిటాచ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్లో క్విక్ వెరిఫికేషన్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ అప్లికేషన్స్ని మీరు ఒకసారి వెరిఫై చేసి ఓకే అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే కనుక అప్లికేషన్ ఫైనల్గా మీరు వెరిఫై చేస్తారు. సో అదేవిధంగా క్విక్ వెరిఫికేషన్ రెన్యువల్, సో సెకండ్ ఆప్షన్. ఆ రెన్యువల్ వచ్చేసి రెన్యువల్ అప్లికేషన్స్ వెరిఫై చేయడానికి మీకు ఆప్షన్ వస్తుంది. సో ఈ రెండు ఆప్షన్స్ మీకు ఉపయోగపడేవి. సో నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్లో చూస్తే ఇంట్లో మీకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ రిపోర్టు, రెన్యువల్ రిజిస్ట్రేషన్ రిపోర్ట్స్, ఈ రెండు కూడా రిపోర్ట్స్ మీకు కనిపిస్తాయి. సో దాంట్లో ఎంతమంది చేసుకున్నారు, ఎక్కడ ఐఎన్ఓ లాగిన్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయి, డిఎన్ఓ లాగిన్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని డిఫెక్టివ్ అయినవి, ఎన్ని రిజెక్ట్ అయినవి, ఇవన్నీ కూడా మీకు లిస్ట్ కనిపిస్తుంది అన్నమాట. సో దీని తర్వాత సో ఐఎన్ఓ చేంజ్ చేయడానికి ఆప్షన్ ఇది. సో ఫస్ట్ మనం ఐఎన్ఓ చేంజ్ చేయాలి అంటే కనుక చేంజ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, ఐఎన్ఓ ఆఫ్ ఇన్స్టిట్యూట్ మీద క్లిక్ చేస్తారు. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఓటీపీ అడుగుతుంది. సో ఈ విధంగా ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇది ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కే ఓటీపీ వస్తుంది. మీరు అది అబ్జర్వ్ చేసుకోవాలి.
వన్స్ ఓటీపీ ఎంటర్ చేసేసిన తర్వాత కన్ఫర్మ్ ఓటీపీ కొడతారు. సో దీంట్లో ఇన్స్టిట్యూట్/కాలేజ్ నెక్స్ట్ ఇక్కడ రాసాడు నోట్ చూడండి. ప్లీజ్ సెర్చ్ కాలేజ్/ఇన్స్టిట్యూట్ ఫర్ క్లాస్ 11 అండ్ ఆన్వర్డ్స్. సో అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రమే దీంట్లో కాలేజ్/ఇన్స్టిట్యూట్ అనే దాన్ని ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో పాపప్లో చూస్తే మీకు కనిపిస్తుంది స్కూల్, కాలేజ్/ఇన్స్టిట్యూట్ బోత్. సో మీరు స్కూల్ అయినా సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే బోత్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. బోత్ సెలెక్ట్ చేస్తే బెటర్ అవుతుంది. సో సబ్మిట్ కొడతారు. సో సబ్మిట్ కొట్టగానే సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ప్లేస్లో మొత్తం ఈ లాగిన్లో ఉన్న స్కూల్స్ లిస్ట్ కనిపిస్తుంది. సో మొత్తం స్కూల్స్ లిస్ట్ కనిపిస్తుంది చూడండి. మనం బోత్ కొట్టాం కాబట్టి కాలేజెస్, స్కూల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో కొన్ని మోడల్ స్కూల్స్ అటువంటివి స్కూల్స్ లిస్ట్లో కాకుండా కాలేజెస్ లిస్ట్లో కూడా కనిపించవచ్చు. సో దాంట్లో ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది కాబట్టి. సో దీంట్లో ఏదైతే మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారో, ఎవరిది హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కానీ ఐఎన్ఓ కానీ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ డేస్ కోడ్ని మీరు ఇక్కడ సెర్చ్ చేస్తారు. ఆ సెర్చ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒక్క స్కూల్ మాత్రమే మీకు కింద లిస్ట్లో కనిపిస్తుంది. సో ఈ విధంగా మీకు లిస్ట్లో ఆ స్కూల్ కనిపిస్తుంది. సో ఒకటి నేను సెర్చ్ చేశాను. సో దాంట్లో రీసెట్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్/ఐఎన్ఓ అనేది మీరు క్లిక్ చేస్తారు. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఎవరు వాళ్ళకి సంబంధించిన హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఎవరు, కేవైసీ ఈ స్కూల్కి ఇంకా కంప్లీట్ కాలేదు, నాట్ రిజిస్టర్డ్. సో ఇక్కడ చూస్తే ప్లీజ్ సెలెక్ట్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఐఎన్ఓ టు రీసెట్. ఎవరిదైతే మీరు రీసెట్ చేయాలనుకుంటున్నారో అది వాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అదే చూడండి, హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ విల్ హ్యావ్ టు గెట్ దేర్ బయో ఆత్ ఫేస్ అథెంటికేషన్ డన్. ఇన్ కేస్ ఓన్లీ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఈస్ చేంజ్డ్, ఓన్లీ she will have to get her bio authentication done. సో ఓన్లీ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ని అయితే కనుక బయోమెట్రిక్ అథెంటికేషన్ కంప్లీట్ చేస్తే సరిపోతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ దీంట్లో హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూటా ఐఎన్ఓనా అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అయితే హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, ఐఎన్ఓ అయితే ఐఎన్ఓ. సో ఎవరిది చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఎవరు చేంజ్ అయ్యారు అన్నది మీకు తెలుస్తుంది కాబట్టి సో ముందుగా వాళ్ళకి సంబంధించిన ఆధార్ కూడా మీ దగ్గర ఉండాలి. సో ఎందుకంటే నెక్స్ట్ స్క్రీన్లో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఎస్ ఎంటర్ క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. సో దీంట్లో ఈ స్క్రీన్లో చూస్తే మీకు వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ నేమ్ యాజ్ ఇన్ ఆధార్లో ఉన్నట్టుగానే వాళ్ళ పేరు ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, జెండర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా యాజ్ పర్ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఒక క్యారెక్టర్ మిస్టేక్ అయినా కూడా అది అప్డేట్ అవ్వదు. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో డేట్ ఆఫ్ బర్త్, కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇన్ కేస్ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ ఇయరే ఉంటే కనుక అది యాక్సెప్ట్ చేయదు. కనుక వేరే ఎవరినైనా అదే స్కూల్కి సంబంధించిన పర్సన్ ఎవరినైనా సరే పెట్టడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కొడతారు. సబ్మిట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అప్డేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సో ఇది డెమోగా నేను చూపించడానికే నేను చేస్తున్నాను. సో దీంట్లో బ్యాక్ టు డాష్ బోర్డ్ వెళ్ళా. సో దీని నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్లో వెరిఫై ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ ఫామ్ దేనికంటే ఎవరన్నా కొత్తగా ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే, అంటే ఈ ఇయరే సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఎవరైనా, అటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్లో ఫేస్ అథెంటికేషన్ అయిన తర్వాత ఒక ఫామ్ జనరేట్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని వాళ్ళు అక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తారు. ఆ సబ్మిట్ చేసిన రిజిస్ట్రేషన్ ఫామ్ డిఎన్ఓ లాగిన్కి వస్తుంది. ఈ వెరిఫై ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనే ఆప్షన్లో అటువంటి ఫామ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి మీకు. సో ఈ ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఓటీపీ అడుగుతుంది. ప్రతి లెవెల్లోనూ కూడా ఓటీపీ అనేది కంపల్సరీ వస్తుంది. ఇది
డిఎన్ఓ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కే వస్తుంది. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ క్లిక్ చేస్తారు. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎవరైతే ఆల్రెడీ స్కూల్స్ రిజిస్ట్రేషన్స్ చేసేసుకున్నారో వాళ్ళ లిస్ట్ అక్కడ కనిపిస్తుంది. సో ఈ ప్లేస్లో లిస్ట్ ఆఫ్ స్కూల్స్ కనిపిస్తాయి. అయితే ఇక్కడ మీరు డైస్ కోడ్ సెర్చ్ చేస్తే ఎక్కువ స్కూల్ ఉన్నాయనుకోండి, దాంట్లో మీరు డైస్ కోడ్ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎంటర్ ఇన్స్టిట్యూట్ డైస్. సో ఇక్కడ డైస్ కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా సో ఇంతకుముందు హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ చేంజ్ చేసే టైంలో ఏ విధంగా లిస్ట్ కనిపించిందో అదేవిధంగా ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ డైస్ కోడ్ మీరు సెర్చ్ చేస్తే కనుక ఒక్క డైస్ కోడ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్, కేవైసీ ఫామ్ ఏదైతే ఉంటుందో అది మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. డైస్ కోడ్, ఇన్స్టిట్యూట్ కేవైసీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఐడి, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్, సో అవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో దాన్ని మీరు వెరిఫై చేసేస్తే, కేవైసీ ఫామ్ని అప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ లేదా ఐఎన్ఓ ఎవరైతే ఫామ్ సబ్మిట్ చేస్తారో వాళ్ళ మొబైల్ నెంబర్కి మెసేజ్ వెళ్తుంది. సో దాంతో వాళ్ళు లాగిన్ అయ్యి స్కూల్ ప్రొఫైల్ అప్డేట్ చేసిన తర్వాత యాడ్ అప్డేట్ డీటెయిల్స్ సెకండ్ ఆప్షన్ ఉంటుంది స్కూల్ లాగిన్లో. ఆ రెండూ చేస్తే కనుక కొత్త స్కూల్ కాబట్టి కొత్త పిల్లవాడు ఎవడైనా దాని నుంచి సెలెక్ట్ అయి ఉంటే ఆ పిల్లవాడికి ఈ స్కూల్ కనిపిస్తుంది, క్లాసెస్ సెలెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. సో వీటన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీటన్నిటికంటే ముందు పిల్లవాడి ఆధార్ ప్రకారంగానే మెరిట్ కార్డులో లేదా మెరిట్ లిస్ట్. సో మెరిట్ లిస్ట్లో, మెరిట్ కార్డు కూడా కాదు, మెరిట్ లిస్ట్లో ఏదైతే ఉందో చూడమనండి. మెరిట్ లిస్ట్ మన వెబ్సైట్లో ఉంది. మన వెబ్సైట్లో ఉన్న మెరిట్ లిస్ట్లో ఉన్న నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, వాడి ఆధార్తో ఏ విధమైన మిస్ మ్యాచ్ ఉన్నా వెంటనే మిస్ మ్యాచెస్ తీసుకుని మాకు పంపిస్తే మేము ఢిల్లీ పంపించడానికి ఏర్పాటు చేస్తాం. సో ఇది డిఎన్ఓ లాగిన్కి సంబంధించిన విషయాలండి. సో ఇది ఆల్రెడీ పాత వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన విషయాలే, బట్ కొత్తగా కొన్ని జిల్లాలకి డిఎన్ఓలు మారారు. సో వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకి పూర్తి అవగాహన లేని పరిస్థితి ఉంటుంది. అందుకని చెప్పి నేను ఈ విధంగా వీడియో చేసి పెడుతున్నాను. ఇది డిఎన్ఓకి సంబంధించిన ఆప్షన్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ.